మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇప్పటివరకు మనం 600 ప్రశ్నలనైతే విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మన ఈ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అని పిలుస్తారు. ధ్వని తరంగాలు క్రింది వాటిలో దేనిలో ప్రయాణించవు? ధ్వని తరంగాలనేవి శూన్యంలో ప్రయాణించవు. ఇదివరకే చెప్పుకున్నాం. కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది. ధ్వని తరంగాలనేవి శూన్యంలో ప్రయాణించవు. అలానే ఉష్ణం కూడా శూన్యంలో ప్రయాణించదు. రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు లేదా రెండు వరుస శృంగాల ద్రోణుల మధ్య దూరాన్ని ఏమని పిలుస్తారు? రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు లేదా రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అని పిలుస్తారు. మనకి రైల్వే ఎగ్జామ్స్‌లో చిన్న చిన్న డెఫినిషన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి డెఫినిషన్స్‌ని కూడా చదువుకుంటూ వెళ్తే మంచిది. యానకంలోని కణం తన విరామ స్థానం నుండి ప్రయాణించే గరిష్ట దూరాన్ని ఏమని పిలుస్తారు? యానకంలోని కణం తన విరామ స్థానం నుండి గరిష్టంగా ప్రయాణించే దూరాన్ని కంపన పరిమితి అని పిలుస్తారు. తరంగం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఏమని పిలుస్తారు? తరంగం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అని పిలుస్తారు. క్రింది వాటిలో ఆవర్తన కాలం యొక్క ప్రమాణాలు ఏమిటి? ఆవర్తన కాలం యొక్క ప్రమాణం సెకన్. ఒక సెకన్ కాలంలో తరంగం ప్రయాణించిన దూరాన్ని ఏమని పిలుస్తారు? ఒక సెకన్ కాలంలో తరంగం ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగమని పిలుస్తారు. తరంగ వేగానికి ప్రమాణాలు ఏమిటి? మనకి తరంగం ఒక సెకన్ కాలంలో ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అని పిలుస్తారు. తరంగ వేగానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్. ఒక సెకన్ కాలంలో తరంగం చేసే డోలనాల సంఖ్యని ఏమని పిలుస్తారు? ఒక సెకన్ కాలంలో తరంగం చేసే డోలనాల సంఖ్యను ఏమని పిలుస్తారు? గత రైల్వే ఎగ్జామ్‌లో ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. ఈ డెఫినిషన్ అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఒక సెకన్ కాలంలో తరంగం చేసే డోలనాల సంఖ్యనే ఏమని పిలుస్తారంటే పౌనఃపున్యం అని పిలుస్తారు. ఫ్రీక్వెన్సీ.
పౌనపున్యానికి ప్రమాణాలు. ఈ ప్రశ్న కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ అడిగారు. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ హెర్ట్జ్. ఒకే సహజ పౌనపున్యం గల రెండు వస్తువులలో ఒక వస్తువుని కంపిస్తే రెండో వస్తువు కూడా కంపించడం జరుగుతుంది. దీనిని ఏమని పిలుస్తారు? ఒకే సహజ పౌనపున్యం గల రెండు వస్తువులలో ఒకదానిని కంపిస్తే రెండో వస్తువు కూడా కంపించడాన్ని అనునాదం అని పిలుస్తారు. అనునాదానికి సంబంధించిన ప్రశ్నలు చాలా ఎగ్జామ్స్లో మన రైల్వే ఎగ్జామ్స్లో ఈ ధ్వని అనే లెసన్ నుండి ఈ అనునాదం పైన ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరిగింది. అనునాదం, బహుళ పరావర్తనం, ప్రతిధ్వని ఈ మూడింటిపైన ఎక్కువగా ప్రశ్నలు అడగడం అయితే జరిగింది. కాబట్టి ఈ అనునాదానికి సంబంధించిన అనువర్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని, బహుళ పరావర్తనానికి సంబంధించి, ప్రతినాదానికి సంబంధించిన అనువర్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఒకసారి చదువుకోండి. వీధిలో బస్సులు మరియు లారీలు వెళ్ళేటప్పుడు తలుపులు, కిటికీలు కంపించడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ వీధిలో బస్సులు కానీ లారీలు కానీ వెళ్ళేటప్పుడు ఆ పక్కన ఏదైతే ఇల్లు ఉంటాయో ఆ ఇంటి యొక్క తలుపులు, కిటికీలు అనేవి కంపించడం అయితే జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే బస్సు కానీ లారీ కానీ చేసే సౌండ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పౌనపున్యము కిటికీలు లేదా తలుపుల యొక్క పౌనపున్యం సమానంగా ఉండడం వల్ల అక్కడ కంపించడం అయితే జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే అనునాదం. మెగాఫోన్ మరియు స్టెథోస్కోప్ వంటి పరికరాలు ధ్వని ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? మెగాఫోన్ మరియు స్టెథోస్కోప్ వంటి పరికరాలు అనేవి ధ్వని యొక్క బహుళ పరావర్తనం ఆధారంగా పనిచేస్తాయి. ఈ ప్రశ్న అయితే ఎగ్జామ్లో రిపీటెడ్గా చాలాసార్లు అయితే అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. కవాతు చేస్తూ వంతెన పైకి వస్తున్న సైనికులు వంతెనపై సాధారణంగా నడవడానికి గల కారణం ఏమిటి? దీనినే డిఫరెంట్ టైప్స్లో అయితే ప్రశ్న అయితే ఎగ్జామ్లో మనకు అడగడం జరిగింది. ఈ కవాతు చేస్తూ వంతెన పైకి వెళ్ళేటప్పుడు సైనికులు వంతెన పైకి వచ్చేసరికి సాధారణంగా నడుస్తారు ఎందుకని ఒకసారి, లేదు ఆ వంతెన పైన కూడా కవాతు చేసేటప్పుడు వంతెన కూలకపోవడానికి అంటే యాక్చువల్గా వంతెన పైన మనకి కవాతు చేస్తే అది వంతెన అనేది కూలిపోవడం జరుగుతుంది. కానీ ఏ సందర్భంలో వంతెన అనేది కూలదు అనేది కూడా ఎగ్జామ్లో ప్రశ్న అడిగారు కూడా. ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీటెడ్గా ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశ్న చాలాసార్లు చాలా విధాలుగా అడగడం జరిగింది. ఇక్కడ కవాతు చేస్తూ వంతెన పైకి వస్తున్న సైనికులు వంతెన పైకి వచ్చేసరికి సాధారణంగా నడవడానికి గల కారణం అనునాదం కానీ, అంటే ఒకవేళ వంతెన పైన కూడా కవాతు చేస్తే అనునాదం వల్ల వంతెన అనేది కూలిపోవడం జరుగుతుంది. కాబట్టి వంతెన పైన సాధారణంగా నడవడం అయితే జరుగుతుంది. అయితే ఏ సందర్భంలో మనకి వంతెన పైన కూడా కవాతు చేస్తే వంతెన అనేది కూలిపోకుండా ఉండడం జరుగుతుంది అనేది కామెంట్లో తెలియజేయండి. గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు ఏవి? గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలని పిలుస్తారు. స్ప్రింగ్లో ఏర్పడే ధ్వని తరంగాలు ఏవి? స్ప్రింగ్లో ఏర్పడే ధ్వని తరంగాలు కూడా అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు అంటే డెఫినిషన్: కణాల కంపన దిశ తరంగ ప్రసార దిశలో ఉంటే దానిని అనుదైర్ఘ్య తరంగాలని పిలుస్తారు. కణాల కంపన దిశ అనేది తరంగ ప్రసార దిశలో కాకుండా తరంగ లంబ దిశలో ఉంటే దానిని మనకి
తిర్యక్ తరంగాలని పిలుస్తారు. అనుదైర్ఘ్య తరంగం అంటే కణాల కంపన దిశ అనేది తరంగ ప్రసార దిశలో ఉంటే దానిని అనుదైర్ఘ్య తరంగాలని పిలుస్తారు. కణాల కంపన దిశ అనేది తరంగ లంబ దిశలో ఉంటే దానిని తిర్యక్ తరంగాలని అయితే పిలవడం జరుగుతుంది. ఈ రెండు డెఫినేషన్స్ని చూసుకోండి. మనకి స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు ఏవంటే అనుదైర్ఘ్య తరంగాలు. భూకంపాల సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు ఏవి? ఈ ప్రశ్న గతంలో అయితే అడగడం జరిగింది, గత రైల్వే ఎగ్జామ్స్ పేపర్లో. గుర్తుపెట్టుకోండి, భూకంపాల సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు ఏవంటే అనుదైర్ఘ్య తరంగాలు. ఈ అనుదైర్ఘ్య తరంగాలు మనకి ఘన, ద్రవ, వాయు అన్ని పదార్థాల్లో కూడా ఉండడం జరుగుతుంది. తిర్యక్ తరంగాలు అనేవి కేవలం ఘన పదార్థాల్లో మాత్రం ఉండడం జరుగుతుంది. ఈ రెండింటికి సంబంధించి భూకంప సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు ఏవంటే అనుదైర్ఘ్య తరంగాలు. భూకంపాల సమయంలో ఉద్భవించే గౌణ తరంగాలు ఏవి? సెకండరీ వేవ్స్. ప్రైమరీ వేవ్స్ అయితే మనకి అనుదైర్ఘ్య తరంగాలు, సెకండరీ వేవ్స్ గౌణ తరంగాలు అయితే తిర్యక్ తరంగాలు. ధ్వని తీవ్రత క్రింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది? ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి? ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్. ఈ ప్రశ్న అనేది గత రైల్వే ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ పిచ్ ఏదైతే ఉందో అంటే స్థాయిత్వం అంటారు తెలుగులో. స్థాయిత్వాన్ని పిచ్ అని పిలవడం జరుగుతుంది. సౌండ్ పిచ్ అని పిలుస్తారు. పిచ్ అనే దానిపైన ప్రశ్నలు అయితే గత రైల్వే ఎగ్జామ్స్లో డిఫరెంట్గా అడగడం జరిగింది. అయితే ఇక్కడ ధ్వని తరంగం యొక్క పిచ్ దేనిపై ఆధారపడుతుంది అంటే పౌనపున్యంపై ఆధారపడుతుంది. గతంలో అడిగిన రైల్వే ప్రశ్న ఇది. సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం పిచ్ అనేది మగవారి కన్నా ఎక్కువగా ఉంటుందా, మగవారి కన్నా తక్కువగా ఉంటుందా, మగవారి కన్నా కొంచెం తక్కువ లేదా మగవారితో సమానంగా ఉంటుందా? సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం లేదా పిచ్ అనేది మగవారి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదే ప్రశ్నని ఈ విధంగా కూడా అడిగారు. ఆడవారి గొంతు మగవారి గొంతు కన్నా కీచుగా ఉండుటకు కారణం ఏమిటి? ఆడవారి గొంతు మగవారి గొంతు కన్నా కీచుగా ఉండడానికి గల కారణం ఆడవారి గొంతుకి ఎక్కువ పౌనపున్యం ఉండడం. క్రింది వాటిలో ఏ పదార్థం గుండా ధ్వని ప్రయాణించదు? ధ్వని అనేది శూన్యం గుండా ప్రయాణించదు. క్రింది వానిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉంటుంది? క్రింది వానిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉంటుందంటే పాదరసంలో ధ్వని వేగం అనేది అధికంగా. ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో పాదరసంలోనే ధ్వని వేగం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.